Good morning, students. Next, already మన లాస్ట్ క్లాస్లో 4 ఈక్వేషన్స్ డెరైవ్ చేసాం ఫర్ టీఎం మోడ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ప్రాపగేషన్ ఇన్ టీఎం మోడ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో మనం ఈఎక్స్, ఈవై, హెచ్ఎక్స్, హెచ్వై ఓకేనా, ఈ 4 ఈక్వేషన్స్ని డెరైవ్ చేసాం. ఒకవేళ ఇది తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఉంది, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఓకేనా. ఈఎక్స్, ఈవై, హెచ్ఎక్స్, హెచ్వైని మనం 4 ఈక్వేషన్స్ని డెరైవ్ చేసాం ఓకేనా లాస్ట్ క్లాస్లో. దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి టీఎం మోడ్స్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ టీఎం మోడ్స్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఓకేనా. ఇవేంటంటే ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్స్ ఓకేనా. ఆ వేవ్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మోడ్స్ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో ఏ మోడ్స్లో ప్రాపగేట్ అవుతాయి అనేది మనం ఇక్కడ టీఎం మోడ్స్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో చూస్తాం. అంటే ఏంటంటే ఒక వేవ్ సెండ్ చేసిన తర్వాత రెక్టాంగులర్ వేవ్ గైడ్లో మనకి ఒకే మోడ్లో అంటే ఒకే డైరెక్షన్లో మనకి ట్రాన్స్మిట్ అవుతుందని లేదు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ తీసుకుంటే ఒక వేవ్ ఈ మోడ్లో ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఇంకో వేవ్ ఈ మోడ్లో ట్రాన్స్మిట్ అవ్వచ్చు. కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి వేవ్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి ఓకేనా. దాన్ని బట్టి మనకి ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ అనేవి అక్కర్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్గా మనకి ఎం వాల్యూ అలాగే ఎన్ వాల్యూ అంటే పైన ఈక్వేషన్లో ఉన్న ఎం వాల్యూ అలాగే ఎన్ వాల్యూస్ని బేస్ చేసుకొని టోటల్గా మనం 4 మోడ్స్ని చూస్తాం ఇక్కడ ఓకేనా. 4 మోడ్స్ అవి దేన్ని బట్టి చూస్తామంటే మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే దాన్ని టీఎంఎంఎన్ అంటే ఇక్కడ టీఎం మోడ్ అని మీనింగ్. ఎం వాల్యూ ఎన్ వాల్యూ వేరియేషన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే 4 మోడ్స్ వస్తాయి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒకసారి m ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా. m ఈక్వల్ టు 0 అలాగే n ఈక్వల్ టు 0 అదొక మోడ్. నెక్స్ట్ దాన్ని TM00 మోడ్ అంటాం. నెక్స్ట్ TM01 మోడ్ అంటే ఇక్కడ m ఈక్వల్ టు 0 తీసుకుంటాం, n ఈక్వల్ టు 1 తీసుకుంటాం ఓకేనా. నెక్స్ట్ TM10 అంటే ఇక్కడ ఏంటంటే m ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 0 ఇది థర్డ్ మోడ్. నెక్స్ట్ TM11 అంటే m ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 1 ఇలా 0-1లో మనకి ఏంటంటే మొత్తం 4 కాంబినేషన్స్ వస్తాయి. ఒకటేమో 00, 01, 10, 11 దాన్ని బట్టి మనం m వాల్యూస్ n వాల్యూస్ చూస్తాం ఓకేనా. ఈ 4 మోడ్స్ కన్సిడర్ చేసుకొని ఈ మోడ్స్ అనేవి మనకి రెక్టాంగులర్ వేవ్ గైడ్లో అక్కర్ అవుతాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా. అక్కర్ అవ్వాలి అంటే ఈ పై ఈక్వేషన్స్లో ఎం, ఈఎక్స్, ఈవై, హెచ్ఎక్స్, హెచ్వై ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో ఈ ఎం వాల్యూస్ ఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తే ఆ మోడ్ ఎగ్జిస్ట్ కాదు అని ఓకేనా. ఏదన్నా అన్ని జీరోస్ వస్తే మనకి ఆ మోడ్ ఎగ్జిస్ట్ కాదు అని, ఏదన్నా నాన్ జీరో వచ్చిందంటే ఆ మోడ్ అనేది ఎగ్జిస్ట్ అని ఓకేనా. అర్థమైందా. ఇక్కడ ఎం వాల్యూ 0 ఎన్ వాల్యూ 0ని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈఎక్స్, ఈవై, హెచ్ఎక్స్, హెచ్వై ఈ 4 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏదన్నా ఒక్క ఈక్వేషన్లో అన్నా మనకు అది నాన్ జీరో వచ్చింది అంటే 0 కాకుండా ఏదన్నా వాల్యూ వచ్చింది అంటే ఆ మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ అన్ని జీరోస్ అయితే ఈఎక్స్ 0, ఈవై 0, హెచ్ఎక్స్ 0, హెచ్వై 0 ఈ 4 జీరోస్ అయితే మనకి అసలు ఆ మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు అంటే ఆ మోడ్లో మనకి రెక్టాంగులర్ వేవ్ గైడ్లో వేవ్ అనేది ట్రాన్స్మిట్ కాదు అని చెప్తాం ఓకేనా. ఫస్ట్ TM00 మోడ్ని చెక్ చేస్తున్నాం చూడండి. m ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 0 ఓకేనా. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి m ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇది మొత్తం మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మొత్తం 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 0, ఈఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈవైలో సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ n ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా టోటల్గా ఏమవుతుంది 0 కాబట్టి ఈవై ఈక్వల్ టు 0. నెక్స్ట్ హెచ్ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ n ఉంది మల్టిప్లికేషన్లో కాబట్టి n0 కాబట్టి టోటల్గా హెచ్ఎక్స్ కూడా ఏమవుతుంది 0. సిమిలర్గా హెచ్వై కూడా m ఉంది కాబట్టి ఇక్కడ హెచ్వై కూడా 0 కాబట్టి m ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే పైన ఉన్న 4 ఈక్వేషన్స్లో మనకి 0 వచ్చేసింది. కాబట్టి ఆల్ ఫీల్డ్స్ ఆర్ వ్యానిష్డ్ అంటే అన్ని జీరోస్ అయిపోయినాయి. కాబట్టి TM00 మోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్
రెక్టాంగులర్ వేవ్ గైడ్ అంటే TE00 మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని. ఓకేనా, ఎందుకంటే అన్ని జీరోస్ వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ TM01 మోడ్. TM01 మోడ్లో మనం m=0 తీసుకుంటున్నాం, n=1 తీసుకుంటున్నాం. m=0 n=1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒకసారి చూడండి, m=0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. ఓకే, ఎందుకంటే డైరెక్ట్గా m0 అంటే ఇదంతా మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి టోటల్గా 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ EX ఏమైంది, 0 అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఈవైలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈవైలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ n ఉంది, n వాల్యూ మనకి 1. ఓకేనా, కాబట్టి ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ m=0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 అవుతుంది. సైన్ 0 మనకి ఏమవుతుంది, 0. కాబట్టి ఇది 0 అయిపోయినా కానీ మనకి ఏమవుతుంది, టోటల్ ఈక్వేషన్ 0 అవుతుంది. కాబట్టి ఈవై కూడా మనకి 0. ఓకేనా, సిమిలర్గా HX టెస్ట్ చేయండి, HY టెస్ట్ చేయండి, ఈ రెండు కూడా జీరోస్ వస్తాయి. కాబట్టి ఇవి కూడా అన్నీ వ్యానిష్ అయిపోయినాయి. కాబట్టి TE01 డస్ నాట్ ఎగ్జిస్ట్. సిమిలర్గా TE10 మోడ్ చూసినా కానీ EX=0 వస్తుంది, EY=0 వస్తుంది, HX=0 వస్తుంది, HY=0 వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఎందుకు జీరోస్ అవుతాయి అంటే, అయితే ఈ మల్టిప్లికేషన్లో ఉన్న వాల్యూస్ 0 అవ్వాలి, లేకపోతే సైన్ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా అన్నీ జీరోస్ అవుతున్నాయి. కాబట్టి TE10 మోడ్ కూడా మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ TM11 m=1 n=1. ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ EXలో చూడండి. EXలో చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 అయింది కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ cos 1. ఓకేనా, 1 కాబట్టి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. sin 1. ఓకేనా, sin π/b కాబట్టి ఇది కూడా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. కాబట్టి EX 0 అయితే మాత్రం కాలేదు, ఎందుకంటే ఇక్కడ m0 కాలేదు, n0 కాలేదు, రెండు 1 అయినాయి కాబట్టి ఈ ఈక్వేషన్ 0కి ఈక్వల్ కాదు. కాబట్టి EX. నెక్స్ట్ సిమిలర్గా EY టెస్ట్ చేసిన, ఈ HX టెస్ట్ చేసిన, HY టెస్ట్ చేసిన మనకి ఏంటంటే నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏదో ఒకటి నాట్ ఈక్వల్ అయినా కానీ మనకేమవుతుంది, ఆ మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి TM11 మోడ్ ఈజ్ ఎగ్జిస్ట్. TM11 మోడ్ ఈజ్ ఎగ్జిస్ట్. కాబట్టి టోటల్గా రెక్టాంగులర్ వేవ్ గైడ్ తీసుకుంటే TM వేవ్లో మనకి ఏమవుతుంది, ఓన్లీ TM11 వేవ్ మోడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, TM00 కానీ 01 కానీ 10 కానీ మనకి ఎగ్జిస్ట్ కాదు. TM11 కానీ ఇంతకన్నా హయ్యర్ అంటే ఏంటి, TM12 కానీ TM21 కానీ లేకపోతే TM13 కానీ ఇలాంటివి అంటే TM11 కన్నా హైయెస్ట్ ఉన్నాయి మొత్తం మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, దానికన్నా తక్కువ ఉన్నాయి TM00 కానీ TM01 కానీ TM10 కానీ మనకి ఎగ్జిస్ట్ కావు. ఓకేనా, ఇన్ TM మోడ్ ఓన్లీ TM11 ఆర్ హయ్యర్ ఆర్డర్ మోడ్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఓకేనా, ఇది మనకి TM వేవ్ ప్రొపగేషన్, అలాగే TM మోడ్స్. ఓకేనా, నెక్స్ట్ డెరివేషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సిమిలర్గా ఇప్పుడు TMకి ఎలా అయితే చేసామో సేమ్ TE కూడా అలానే డెరివేషన్ చేస్తాం. ఓకేనా, ప్రాపగేషన్ ఆఫ్ TE వేవ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ప్రాపగేషన్ ఆఫ్ TE వేవ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఓకేనా, సిమిలర్గా మనం TMలో ఎలా అయితే చేసామో TEలో కూడా అంతే చేస్తాం. ఓకేనా, కాకపోతే నేను అంతా మళ్ళీ డెరైవ్ చేయట్లేదు. ఓకేనా, సింపుల్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అప్ టు మనకి TE మోడ్లో మనకి మెయిన్ ఏంటంటే TE అన్నాం కాబట్టి E అనేది ఎగ్జిస్ట్ కాదు, EZ అనేది 0 అవుతుంది, HZ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ప్రాపగేషన్ అలాగే Z డైరెక్షన్ తీసుకుంటే EZ ఏమవుతుంది, 0, HZ నాట్ ఈక్వల్ టు 0. అలాగే TMకి అయితే ఏమవుతుంది, H=0 అవుతుంది, E నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ రెండిట్లో. నెక్స్ట్ ఏం చేసాం మనం, TMలో చూసేసరికి వేవ్ ఈక్వేషన్ ఒకటి కన్సిడర్ చేసాం. ∂2 EZ by ∂x² plus ∂2 EZ by ∂y² plus ∂2 నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్గా H² EZ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా,
ఇక్కడ ఏం చేస్తారంటే చేసిన ఈక్వేషన్ మొత్తాన్ని సేమ్ చేయండి, ఓకేనా. సేమ్ చేసి ఇక్కడ ఈజెడ్ ప్లేస్లో జస్ట్ హెచ్జెడ్ సబ్స్టిట్యూట్ చేయండి డెరివేషన్ మొత్తంలో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో చేసిన డెరివేషన్ ఒకసారి చూస్తే ఇది మీకు ఇచ్చిన నోట్స్లో ఉన్న డెరివేషన్ లాస్ట్ క్లాస్లో టీఎంవే మనం చెప్పుకున్నది. ఇక్కడ ఈజెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజెడ్ ప్లేస్లో హెచ్జెడ్ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈజెడ్ ప్లేస్లో హెచ్జెడ్, కాబట్టి ఎక్కడైతే ఈజెడ్ ఉందో అక్కడ హెచ్జెడ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. ఇక్కడ హెచ్జెడ్ ఓకేనా. హెచ్జెడ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఈజెడ్ ఈక్వల్ టు C1 cos bx ప్లస్ C2 sin bx ఇంటూ C3 cos ax ప్లస్ C4 sin bx వచ్చింది, ఓకేనా. సేమ్ ఇది ఈజెడ్కి వచ్చింది, సేమ్ హెచ్జెడ్కి కూడా సేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు మనకి డెరివేషన్ అనేది సేమ్. ఈజెడ్ ప్లేస్లో జస్ట్ హెచ్జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది C1 cos bx ప్లస్ C2 sin bx ఇంటూ C3 cos ax ప్లస్ C4 sin ay, ఓకేనా. సేమ్ ఈక్వేషన్ ఈజెడ్కి ఎలాగైతే వచ్చిందో హెచ్జెడ్కి కూడా అలానే వస్తుంది, కాకపోతే ఈజెడ్ ప్లేస్లో హెచ్జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా. కాకపోతే ఇక్కడ మారేది ఏంటంటే బౌండరీ కండిషన్స్ మారుతాయి, ఓకేనా. బౌండరీ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఓకేనా. బౌండరీ కండిషన్స్ డయాగ్రామ్ మాత్రం సేమే. ఎలాగైతే మనం టీఎం మోడ్ కన్సిడర్ చేసుకున్నామో టీఈ మోడ్ కూడా సేమ్ అలానే రెక్టాంగులర్ వేవ్ గైడ్ని కన్సిడర్ చేసుకుంటాం. ప్రాపగేషన్ అలాంగ్ జెడ్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్లోనేమో ఏ, వై డైరెక్షన్లోనేమో బి. సేమ్ టీఎంకి ఎలాగైతే కన్సిడర్ చేసుకున్నామో టీఈ కూడా అలానే కన్సిడర్ చేసుకుంటాం, ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్ కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ టీఈ వేవ్ తీసుకున్నాం కాబట్టి ఈజెడ్ ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది, ఓకేనా. కానీ ఈ ఎక్స్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే ఈవై వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జెడ్ డైరెక్షన్లో 0, ఎందుకంటే ప్రాపగేషన్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ కాబట్టి ఈజెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈఎక్స్ ఈవై మాత్రం మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు దాన్ని బట్టే ఏం చేస్తామంటే ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటంటే ఫస్ట్ బౌండరీ కండిషన్ కన్నా ముందు ఏంటంటే ఈఎక్స్ ఎప్పుడు 0 అవుతుందంటే ఈఎక్స్ ఈజ్ 0 ఫర్, ఎందుకంటే ఈఎక్స్ అనేది మనం ఈ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి ఈ డైరెక్షన్లో మనకి ఏమేమి ఉన్నాయి, బాటమ్ ప్లేన్ ఒకటి ఉంది, టాప్ ప్లేన్. బాటమ్ ప్లేన్కి టాప్ ప్లేన్కి ఏమవుతుందంటే ఈఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది ఫర్ బాటమ్ అండ్ టాప్ ప్లేన్స్ ఆర్ వాల్స్. నెక్స్ట్ ఈవై ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందంటే ఫర్ ఈవై దేనికి ఎలాంగా ఉంది, వై యాక్సిస్కి ఎలాంగా ఉంది కాబట్టి వై యాక్సిస్కి ఎలాంగా ఉన్నది ఏంటి మనకి సైడ్ 2 వాల్స్ వై యాక్సిస్కి ఎలాంగా ఉన్నాయి కాబట్టి ఫర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వాల్స్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వాల్స్, ఓకేనా. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామంటే టీఈలో బౌండరీ కండిషన్స్ తీసుకున్నప్పుడు చూడండి, బౌండరీ కండిషన్స్ తీసుకున్నప్పుడు ఈజెడ్ ఈక్వల్ టు 0 తీసుకున్నామని, ఎందుకంటే అక్కడ ఈజెడ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈజెడ్ ఎక్కడ ఈక్వల్ అవుతుంది అనేది చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి టీఈ వేవ్లోకి వచ్చేసరికి ఈజెడ్ ఆల్రెడీ 0 అయిపోయింది, దీనికి మనం కండిషన్స్ తీసుకోకర్లా. కాబట్టి నెక్స్ట్ కండిషన్ తీసుకోవాల్సింది దేనికి ఈఎక్స్కి ఈవైకి కండిషన్స్ తీసుకుంటాం, ఓకేనా. కాబట్టి ఈఎక్స్ ఎక్కడ ఏ కండిషన్లో 0 అవుతుంది, బాటమ్ ప్లేన్కి టాప్ ప్లేన్కి 0 అవుతుంది. ఈవై ఎప్పుడు 0 అవుతుంది, రైట్ సైడ్ ప్లేన్కి లెఫ్ట్ సైడ్ ప్లేన్కి 0 అవుతుంది, ఓకేనా. కాబట్టి ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏమవుతుందంటే ఫస్ట్ బౌండరీ కండిషన్ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ బౌండరీ కండిషన్ దేనికి రాస్తాం, బాటమ్కి మనకి ఏమవుతుంది ఈఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈఎక్స్ ఎప్పుడు కండిషన్ ఏంటి, ఎక్స్కి వైకి ఈ బాటమ్ ప్లేన్ మనకి ఎక్కడ ఉంది, వై ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, ఓకేనా. వై ఈక్వల్ టు 0 దగ్గర అట్ వై ఈక్వల్ టు 0 అండ్
ఎక్స్ ఎక్కడి నుంచి అక్కడికి వేరే అవుతుంది బాటమ్ ప్లేన్కి, ఇది బాటమ్ ప్లేన్ కాబట్టి ఎక్స్ ఎక్కడి నుంచి అక్కడికి 0 నుంచి ఏకి వేరే అవుతుంది. ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 0 to ఏ. నెక్స్ట్ సెకండ్ బౌండరీ కండిషన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, సెకండ్ బౌండరీ కండిషన్ దేనికి రాస్తామంటే టాప్కి రాయండి. ఓకేనా, టాప్కి రాస్తే ఇక్కడ కూడా ఈఎక్స్ ఈక్వల్ టు టాప్కి కూడా ఈఎక్స్ ఈక్వల్ టు 0. కానీ టాప్ ప్లేన్ ఎక్కడుంది మనకి వై యాక్సిస్లో బి దగ్గర స్టార్ట్ అయింది టాప్ ప్లేన్, ఇదేమో బాటమ్ ప్లేన్ ఏమో 0 దగ్గర స్టార్ట్ అయింది. టాప్ ప్లేన్ వచ్చేసరికి స్టార్టెడ్ అట్ పాయింట్ బి కాబట్టి అట్ వై ఈక్వల్ టు బి అండ్ ఎక్స్ వేరీస్ ఫ్రమ్, ఎక్స్ మాత్రం సిమిలర్గా వేరీస్ ఫ్రమ్ 0 to ఏ. సో x varies from 0 to a. Similarly, third boundary condition తీసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఈ వాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, x ఈక్వల్ టు 0 దగ్గర ఉంది ఇది. ఓకేనా, x ఈక్వల్ టు 0 దగ్గర కాబట్టి ఇక్కడ ఏ 0 అవుతుంది, y కాంపోనెంట్ 0 అవుతుంది సైడ్ వాల్స్ కాబట్టి. ఈ y ఈక్వల్ టు 0 at x ఈక్వల్ టు 0 అండ్ y వేరీస్ ఫ్రమ్, y అక్కడ నుంచి అక్కడ వేరీ అవుతుంది 0 నుంచి bకి వేరీ అవుతుంది కాబట్టి y వేరీస్ ఫ్రమ్ 0 to b. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్కి రాస్తాం. రైట్ సైడ్కి కూడా మనకి సైడ్ కాబట్టి y ఈక్వల్ టు 0, అది ఎక్కడ ఉంటుంది x ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది కాబట్టి వాల్ అనేది, ఇది వాల్ ఏమో x ఈక్వల్ టు ఏ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి x ఈక్వల్ టు ఏ అండ్ y వేరీస్ ఫ్రమ్ 0 to b. ఓకేనా, దీనికి దానికి టీఎంకి టీఈకి మారేది ఓన్లీ బౌండరీ కండిషన్స్ మాత్రమే. ఈ బౌండరీ కండిషన్స్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఈ బౌండరీ కండిషన్స్ అన్నీ మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఈఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ని 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫైనల్ ఈక్వేషన్ రాసింది. అక్కడ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా, ఆల్రెడీ టీఎంలో చేసాం కాబట్టి టీఈలో పెద్ద ఇంపార్టెంట్ లేదు ఆ డెరివేషన్ అంతా, కాబట్టి డైరెక్ట్గా మనం ఫైనల్ వచ్చే ఈక్వేషన్ని రాస్తున్నాం. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ బౌండరీ కండిషన్స్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మనం ఏదనుకుంటున్నాం, ఇది మనకి హెచ్జెడ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఓకేనా, ఈక్వేషన్ 1లో మనం దేన్ని సబ్స్టిట్యూట్ చేసాం, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే హెచ్జెడ్ ఈక్వల్ టు, మనకి ఈజెడ్లో ఏమొచ్చింది, చూడండి ఈజెడ్లో C2 C4 sin mπ/a ఇంటూ ఎక్స్ sin nπ/b ఇంటూ వై ఇది వచ్చింది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హెచ్జెడ్ కూడా సేమ్ వస్తుంది. C2 C4ను మనం కాన్స్టెంట్ C అనుకుంటే సింగిల్ కాన్స్టెంట్, సైన్ ప్లేస్లో కాస్ వస్తుంది అంతే. కాస్ mπ/a ఇంటూ ఎక్స్ కాస్ nπ/b ఇంటూ వై ఇంటూ e⁻j⍵t మైనస్ గామా జెడ్. ఓకేనా, సిమిలర్గా ఈజెడ్కి ఏదైతే ఈక్వేషన్ వస్తుందో హెచ్జెడ్కి కూడా అంతా మనం డెరైవ్ చేయట్లేదు, మీరు ఎగ్జామ్లో కూడా డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ హెచ్జెడ్ గుర్తుపెట్టుకొని హెచ్జెడ్ డైరెక్ట్గా సైన్ ప్లేస్లో కాస్ అని రీప్లేస్ చేస్తే చాలు. సి కాస్ mπ/a ఇంటూ ఎక్స్ కాస్ nπ/b ఇంటూ వై. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా మనకి ఈక్వేషన్లో ఈ టర్మ్ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు, కంపల్సరీ ఈ టర్మ్ మాత్రం మనం రాయాలి. ఓకేనా, సి ఇంటూ కాస్ nπ/a ఇంటూ ఎక్స్ కాస్ nπ/b ఇంటూ వై. ఓకేనా, సిమిలర్గా మనం దీని తర్వాత ఎలాగైతే టీఎంలో చేసామో సిమిలర్గా ఈఎక్స్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకేనా, ఈఎక్స్ ఈక్వేషన్ తీసుకొని నిదానంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఈఎక్స్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఈఎక్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఈఎక్స్ వాల్యూ అంత మనకి మైనస్ గామా బై హెచ్ స్క్వేర్ డో ఈజెడ్ బై డో ఎక్స్ మైనస్ j⍵μ బై డో హెచ్జెడ్ బై డో వై. ఓకేనా, ఇది ఈక్వేషన్ మనకి ఈఎక్స్కి. ఎక్కడ డెరైవ్ చేసాము, స్టార్టింగ్ ఈక్వేషన్లో రెక్టాంగులర్ వేవ్లో డెరైవ్ చేసాము, అదే ఈక్వేషన్ తీసుకున్నాం. కానీ ఇది టీఈ మోడ్ కాబట్టి టీఈ మోడ్లో ఏమవుతుంది, ఈజెడ్ అనేది 0, ఈజెడ్ని 0 చేస్తే ఏమవుతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి ఈఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ j⍵μ డో హెచ్జెడ్ బై డో వై మైనస్ j⍵μ డో బై డో వై ఇంటూ హెచ్జెడ్ని మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సి ఇంటూ కాస్ mπ/a ఇంటూ ఎక్స్
cos nπ/b ఇంటూ y e power j omega t మైనస్ గామా జెడ్ మైనస్ j omega mu. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి వైని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే ఇదంతా రిమైనింగ్ x అంతా కాన్స్టెంట్ c cos mπ/a ఇంటూ x. దీనికి డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, కాస్కి మైనస్ సైన్ nπ/b ఇంటూ y. ఓకేనా, మళ్ళీ దీనికి ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, nπ/b వస్తుంది. nπ/b ఇది e పవర్ j omega t మైనస్ గామా జెడ్. ఓకే, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఈ x ఇలా వస్తుంది. సిమిలర్గా ఈవై హెచ్ఎక్స్ హెచ్వైని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇలా ఈక్వేషన్స్ వస్తాయి, ఈవై హెచ్ఎక్స్ హెచ్వై. ఓకేనా, ఈ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత సిమిలర్గా మనం టీఎం మోడ్లో ఎలా అయితే స్టార్టింగ్లో చెప్పినట్లు చేసామో టీఈ మోడ్స్ కూడా చేస్తాం. టీఈ మోడ్స్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఓకేనా, టీఈ మోడ్కి చేస్తే ఏమవుతుంది, దీంట్లో కూడా టీఈ 0 ఎంఎన్ సబ్స్టిట్యూట్ తీసుకుంటాం. అంటే m=0 ఒకసారి, n=0 ఒకసారి, నెక్స్ట్ 0 1 1 0 1 1 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ టీఈ 0 మోడ్ తీసుకుంటే ఏమవుతుంది, టీఈ 0 మోడ్ అంటే ఏంటి, m=0 సబ్స్టిట్యూట్ చేయాలి, n=0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఒకసారి పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ n=0 అయితే ఈ x కాంపోనెంట్ 0 అయిపోతుంది, ఈ y కాంపోనెంట్ m=0 అయితే ఇది. కాబట్టి 4 కాంపోనెంట్స్ కూడా జీరోస్ అయిపోతాయి. కాబట్టి ఆల్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ వానిష్. ఈ x=0, ఈ y=0, hx=0, hy=0. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది, మనకి ఈ టీఈ 0 మోడ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. టీఈ 0 మోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వేవ్ గైడ్. ఎప్పుడైతే అన్ని జీరోస్ అవుతాయో అప్పుడు మనకి ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ టీఈ 01 మోడ్ తీసుకుంటే m=0, n=1 తీసుకుంటే ఇక్కడ ఈఎక్స్ చూడండి, ఈఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. m=0, n=1 అన్నాను కాబట్టి ఈ కాంపోనెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ m=0 తీసుకున్నాం కాబట్టి cos 0 వాల్యూ 1 కాబట్టి ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఏదో ఒక వాల్యూ వస్తుంది కాబట్టి ఈఎక్స్ ≠0. కాబట్టి ఈఎక్స్ అలాగే సిమిలర్గా హెచ్వై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కానీ అవి రెండు 0 రావు. కాబట్టి ఈఎక్స్ హెచ్వై ఆర్ ఎగ్జిస్ట్. అలాగే ఈవై హెచ్ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మాత్రం 0 వస్తాయి. కానీ ఏదో ఒక్కటైనా 0 రాకపోతే ఆ మోడ్ ఎగ్జిస్ట్ అవుతుందని. కాబట్టి ఇక్కడ ఈఎక్స్ హెచ్వై ఈ రెండు 0 రాలేదు కాబట్టి మనకేమవుతుంది, టీఈ 01 మోడ్ ఎగ్జిస్ట్ ఇన్ వేవ్ గైడ్. నెక్స్ట్ టీఈ 10 మోడ్. టీఈ 10 మోడ్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈఎక్స్ హెచ్వై ఈ రెండు జీరోస్ వస్తాయి, ఈ రెండు మాత్రం జీరోస్ రావు. ఒకసారి వెరిఫై చేసుకోండి. కాబట్టి టీఈ 10 మోడ్ ఆల్సో ఎగ్జిస్ట్. అలాగే 11 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది, ఈఎక్స్ ఈవై హెచ్ఎక్స్ హెచ్వై అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి టీఈ 11 మోడ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ వేవ్ గైడ్. కాబట్టి టోటల్గా టీఈ మోడ్ తీసుకుంటే టీఈ 00 మోడ్ యాక్సెప్ట్ చేస్తే అంటే తీసేస్తే మిగిలిన అన్ని మోడ్స్ కూడా ఈ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో అక్కర్ అవుతాయి. కానీ టీఎం మోడ్లో తీసుకుంటే మాత్రం టీఎం 110 మోడ్ ఒక్కటే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. దాని తర్వాత ఉన్న హయ్యర్ ఆర్డర్ మోడ్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. టీఎం 00 కానీ, టీఎం 01 కానీ, టీఎం 01 కానీ, టీఎం 10 కానీ ఇవి మూడు ఎగ్జిస్ట్ కావు. కానీ ఇక్కడ మాత్రం టీఈలో మాత్రం టీఈ 00 మోడ్ తప్పితే మిగిలిన మోడ్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, ఇది రెండు డెరివేషన్లో నియర్లీ సేమ్. ఒక బౌండరీ కండిషన్స్ ఒక్కడ మారితే దాన్ని బట్టి ఈజెడ్ హెచ్జెడ్కి ఈక్వేషన్లో ఈ ఈజెడ్లోనేమో 2 సైన్లు వస్తాయి, హెచ్జెడ్లోనేమో 2 కాసులు వస్తాయి. ఓకేనా, ఆ ఈజెడ్ హెచ్జెడ్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఫస్ట్ డెరివేషన్లో మనం ఏవైతే డెరైవ్ చేసామో ఈఎక్స్ ఈవై హెచ్ఎక్స్ హెచ్వై ఆ 4 ఈక్వేషన్లో మనం ఏం చేస్తామంటే 4 ఈక్వేషన్లో మనకు వచ్చిన ఈఎక్స్ హెచ్ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, కంపల్సరీగా మీరు ఎగ్జామ్కి మాత్రం ఇక్కడ ఈఎక్స్ ఈవై హెచ్ఎక్స్ హెచ్వై స్టార్టింగ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్స్లో మనం డెరైవ్ చేసిన ఏవైతే 4 ఈక్వేషన్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాల్సిందే. అవి గుర్తుపెట్టుకుంటేనే ఈ 2 డెరివేషన్లు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక
3 చిన్న చిన్న డెరివేషన్స్ ఉన్నాయి. ఆ 3 డెరివేషన్స్ అయిపోతే దాదాపు 90% యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ.